శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబా గారు తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, నా అనుగ్రహం అంతా నీకు అందిస్తాను, వెంటనే అందుకోమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ జారా విడుచుకోవద్దు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అందించబోతూ ఉన్నారండి. గొప్ప శుభవార్తను అయితే అందించబోతూ ఉన్నారు. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఎంతో అదృష్టవంతుడు. ఎందుకంటే బాబాగారు తన అనుగ్రహాన్ని మొత్తం కూడా తన బిడ్డలకు అందిస్తానని చెబుతూ ఉన్నారు. ఈ సందేశం ఎవరైతే వింటూ ఉన్నారో వారందరికీ కూడా బాబాగారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. అయితే బాబాగారు ఎందుకు ఈ విషయాన్ని తన బిడ్డలకు చెప్పాలనుకుంటున్నారు, ఏ విధంగా తన అనుగ్రహాన్ని తన బిడ్డలపై ప్రసాదించాలనుకుంటున్నారో, ఏ విధంగా తన ఆశీర్వాదాన్ని తన బిడ్డలకు అందించాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. అయితే బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? తల్లి, ఇది నీకైనా వార్తమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకమ్మా. ఎప్పుడూ కూడా అలా చేయవద్దు. నీ మనసుని బాధ పెట్టుకోకు, సరేనా? ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా తల్లి. వాటన్నింటినీ కూడా తట్టుకొని నిలబడటం చాలా కష్టంగా ఉంది కదా. కానీ బిడ్డ, అవన్నీ నువ్వు తట్టుకొని ధైర్యంగా నిలబడటానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని నేను నీకు అందిస్తాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నువ్వు తెలిసి తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన. అతి త్వరలోనే అవన్నీ పోతాయి. వాటి గురించి నువ్వు బాధపడకు, భయపడకు తల్లి. నిన్ను బాధ పెట్టే వారందరికీ గుణపాఠం చెప్పే సమయం రాబోతోందమ్మా. అప్పటి వరకు అందరితో మామూలుగానే ఉండు. ఎవ్వరు మాట్లాడినా సరే నవ్వుతూ సమాధానమివ్వు. నువ్వు నవ్వే నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది బిడ్డ. ఇక భారం నాపై వేసి నన్ను నమ్ము. ఇక నీ జీవితంలో మంచి మార్పు నేను తీసుకొస్తానమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. దేని గురించి బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నా పూర్తి ఆశీర్వాదం నీకు అందిస్తాను. నీకు నేను చెప్పినట్టుగానే నా అనుగ్రహాన్ని నీకు అందిస్తాను. చూడమ్మా, ఇక రాబోయేవన్నీ మంచి రోజులే అని గ్రహించు. నీ సాయి గురించి నీకు కూడా పూర్తిగా తెలుసు కదా బిడ్డ. శ్రద్ధ సబూరితో ఉంటూ భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను నేను కాపాడుకుంటూనే ఉంటాను. సాయి అని ఒక్కసారి నన్ను పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తానమ్మా. నీది నాది ఎన్నో జన్మల బంధం బిడ్డ. నువ్వు నా బిడ్డవి తల్లి. నేను నీ తండ్రిని. నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా నేను తీసుకుంటాను. నువ్వు కన్నీరు కార్చుకుంటూ దిగులుతో ఉంటే నేనెలా ఆనందంగా ఉండగలనమ్మా? ఒక్కసారైనా ఆలోచించావా? ఇప్పుడు నీ కష్టం గురించే ఆలోచిస్తున్నావు, కానీ నేను బాధపడితే నా బాబాయ్ ఏమైపోతాడా అని ఒక్కసారి ఆలోచించావా తల్లి? కానీ దానికి నాకేమీ బాధ లేదు, ఎందుకంటే నీకొచ్చిన కష్టాలు అలాంటివి. కానీ బిడ్డ, నా గురించి నువ్వు బాధపడకపోయినా పర్వాలేదమ్మా. కానీ పూర్తిగా నన్ను నమ్ము. నీ కష్టాలన్నీ నేను తొలగిస్తానని పూర్తిగా నమ్ము. ఆ ఒక్క నమ్మకమే నిన్ను నీ సకల కష్టాల నుంచి బయటపడేస్తుంది. అవును బిడ్డ, ఇప్పుడు ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి గుణపాఠం నేను చెప్తానమ్మా. అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేస్తూ ఉన్నారు కదా బిడ్డ. కాస్త గమనిస్తూ ఉండు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో తల్లి. అందరూ నీలానే ఉంటారని భ్రమపడకు. నన్ను నమ్ము. ఇక నీ కార్యాలన్నింటిలో నువ్వు విజయం సాధిస్తావమ్మా. అస్సలు వెనకడుగు వేయకు. ఏం జరిగినా నా బాబా చూసుకుంటారని మొత్తం భారం నాపై వేసి
నువ్వు ప్రశాంతంగా నీ పనిని చేసుకో. అదొక్కటే నువ్వు చేయవలసిన పని. నీ ప్రయత్నాన్ని ఆపుకోవద్దు. అన్ని బాధ్యతలను నాకు అప్పగించి నువ్వు దేనినైతే సాధించాలనుకుంటున్నానో దానివైపు నడు. ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ. మాట ఇస్తున్నాను తల్లి, ధైర్యంగా ఉండు. ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకు. ఎలాంటి దుష్ట ఆలోచనలు నీ దరి చేరనివ్వకు. వ్యతిరేకంగా అస్సలు ఆలోచించకమ్మా. ఇప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురవుతూ ఉన్నావు కదా, ఆ విషయం కూడా నాకు తెలుసు బిడ్డ. కానీ దిగులు పడకమ్మా, నిన్ను సురక్షితంగా ఆ సమస్య నుంచి బయటపడేస్తాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తల్లి, నీ లక్ష్యాన్ని మాత్రం ఆపుకోకు. అన్నింటినీ సవాలుగా తీసుకో. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఏదో భయం నిన్ను వెంటాడుతుంది కదా, నా మాటలు సందేశాలు విన్నంతసేపు ధైర్యంగానే ఉంటున్నావు. తరువాత మళ్ళీ మునుపటిలానే భయపడుతూ ఉన్నావు. నాకే ఎందుకు ఇన్ని సమస్యలు కష్టాలు అని కన్నీరు కారుస్తున్నావు కదా తల్లి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఇలా బాధపడుతూ ఉన్నాను అని అనుకుంటూ నా బాబా నన్ను ఎప్పుడు కరుణిస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు. సరే బిడ్డ, ఇక నీ సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తాను. కల్మషం లేని నీ మనసుకు అంతా మంచి చేస్తానమ్మా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నీకు తోడుగా నిలబడతాను. ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లి. ఇక నువ్వు కోరింది, ఆశపడింది, కావాలనుకునేది అన్నీ నీ ముందుంచుతానమ్మా. నీ మంచి మనసే నీకు మంచి చేస్తుంది, నిన్ను ఎత్తులో నిలబెడుతుంది. నువ్వు ఇక విజయాలు మరెన్నో సాధించబోతున్నావు బిడ్డ. ఇక ధైర్యంగా ఉండు. నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం నీకు అందిస్తాను. నా పూర్తి అనుగ్రహం నీకున్నప్పుడు నువ్వు దేనినైనా సాధించగలవమ్మా. దేనికి దిగులు చెందకు. ఇక అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి. ఇక భయపడకు బిడ్డ. నువ్వు పిలిచిన వెంటనే నీ ముందుంటానమ్మా. ఇది నీ బాబా నీకిస్తున్న మాట. ఇక ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వేడుకుంటున్నటువంటి కొన్ని కోరికలు నెరవేరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారు. దీనికి మనం చేయవలసిందల్లా ఒక్కటే, బాబాగారిని పూర్తిగా విశ్వసించడం, శ్రద్ధాసపూరితో ఉండటం, ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటం. ఇవైతే ఎవరి మనసులో ఉంటాయో, ఇలా ఎవరు నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా బాబాగారికి అతి దగ్గరగా ఉంటారండి, అతి చేరువుగా ఉంటారు. సాక్షాత్తు బాబాగారే వారి పిలుపు కోసం, వారి మాట కోసం పరితపించిపోతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు నా కోవెలకు వస్తారా, నా బిడ్డలు ఎప్పుడు నా దర్శనాన్ని కోరుకుంటూ నా దగ్గరకు వస్తారని వారి కోసం బాబాగారు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే బాబాగారి గీసినటువంటి ఆ గీతని దాటరు. అందుకే ఎప్పుడు ఏ బిడ్డ అయినా సరే బాబాగారి మార్గంలో ఎప్పుడు నడుస్తూ ఉంటారో వాళ్ళని ఎప్పుడూ బాబాగారు వదులుకోరండి. వాళ్ళ చెయ్యి ఎప్పటికీ పట్టుకొని ఉంటారు. కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా అవన్నీ కూడా తన బిడ్డలకు వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా బాబాగారే స్వయంగా స్వీకరిస్తారు. ఆ కష్టాలు ఆయన పడుతూ వాళ్ళు కోరుకున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళకు అందిస్తారు. ఆ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉంటారండి. ఎవరైతే బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తారో, బాబాగారు నా కోరికలన్నీ నెరవేరుస్తారు, నన్ను ఈ సమస్యల నుంచి బయటపడేస్తారని ఎవరైతే పూర్తిగా విశ్వాసాన్ని ఉంచుతారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బాబాగారు మంచే చేస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. బాబాగారిని ఒక్కసారి మనం వేడుకుంటే చాలు ఫ్రెండ్స్, ఆ సమస్య గురించి మనం మర్చిపోవచ్చు ఏదో ఒక సమయంలో. కానీ తన బిడ్డల సమస్యల గురించి బాబాగారు ఎప్పుడూ మర్చిపోరు. ఆ సమస్యను వాళ్ళ నుంచి దూరం చేసి ఆ తరువాత దాని గురించి మర్చిపోతారు. అంటే మనకున్న కష్టాలు, మనకున్న సమస్యలు, ఈ బాధలు ఇవన్నీ కూడా బాబాగారు మర్చిపోవాలంటే ఏం చేస్తారో తెలుసా అండి? వాటన్నింటినీ మన నుంచి దూరం చేసి ఆ తరువాత వాటి గురించి మర్చిపోతారు.
ఏదో ఒక సమయంలో మన సమస్యల గురించి మనమైనా మర్చిపోతామేమో. అంటే కనీసం నిద్రపోయేటప్పుడైనా మనకు మన సమస్యలు గుర్తురావు. కానీ ఆ సమస్యలను మన నుంచి దూరంగా విసిరి పడేసేంత వరకు బాబాగారు కనీసం నిద్రపోరండి. అంత ప్రేమ, అంత అభిమానం, అంత ఆప్యాయత బాబాగారికి తన బిడ్డలంటే. మన కష్టాలు వచ్చినప్పుడే బాబాగారు గుర్తొస్తారు. మనకు సమస్యలు వచ్చినప్పుడే బాబాగారి దగ్గరికి వెళ్తాం. ఏదో మొక్కుబడిగా బాబాగారిని పూజించుకుంటాం. పూజించిన ప్రతిసారి బాబాగారిని ఏదో ఒకటి అడుగుతాం. కానీ మనం ఏం అడిగినా అడగకపోయినా, మనం ఏది పెట్టినా పెట్టకపోయినా బాబాగారు మాత్రం తన బిడ్డలను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటారండి. ప్రతిఫలం ఆశించి చేయడానికి ఆయన మనిషి కాదు కదా, సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. మరి ఆ భగవంతుడు తన బిడ్డలను కష్టాలలో వదిలేసి ఎలా వెళ్తాడండి? మనం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా, మనం ఆయన వైపు చూసినా చూడకపోయినా, ఒకవేళ మన కోరికలు నెరవేర్చలేదని మనకు కష్టాలు వస్తున్నాయని మనం సాక్షాత్తు ఆ తండ్రిని నిందించినా సరే ఆ నిందలన్నీ మోస్తాడు. మనం ప్రసాదం పెట్టకపోతే ఆ ఖాళీ కడుపుతోనే ఉంటాడు. కానీ మన మీద మాత్రం కోపపడదండి. ఆ బాబాగారికి మన పైన కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం చెడు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వస్తుంది, మనం తప్పుడు పనులు చేసేటప్పుడు వస్తుంది. అంతేకాని బాబాగారి పైన మనం కోపంగా ఉన్నామనో, లేదంటే ఆయన ద్వేషించామనో, దూషించామనో తిరిగి బాబాగారు ఆ ద్వేషాన్ని మనపై చూపడండి. మనకు ఆయన ప్రేమనే చూపుతాడు, ప్రేమనే పంచుతాడు. మన కష్టాలన్నీ నెరవేర్చి మనకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి అప్పుడు ఆయన స్థిమితపడతాడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇది ఒక భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి బంధం కాదండి, తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి బంధం. ఆ బంధం ఎప్పుడూ కూడా నిజమైనదై ఉంటుంది, స్వచ్ఛమైనదై ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల బిడ్డల పాశం ఎలా ఉంటుందంటే అది కేవలం మనుషుల్లోనే కాదండి, జంతువుల్లో కూడా అలానే ఉంటుంది. తన బిడ్డపైకి ఏదన్నా వచ్చిందంటే, ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ప్రాణం పెట్టి పోరాడేస్తారు. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి జంతువుల్లో కూడా అలాంటి మాతృత్వం కానీ పితృగుణం కానీ అలానే ఉంటుంది. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బాబాగారికి తన బిడ్డలకి ఉన్నటువంటి బంధం కూడా అలాంటిదే. మనం బాబాగారిని ఒక భగవంతునిగా చూస్తాం, కానీ ఆ తండ్రి మనల్ని ఎలా చూస్తాడో తెలుసా? తన బిడ్డలుగా చూస్తాడు. తన బిడ్డలు కష్టపడుతుంటే ఆ తండ్రి చూడలేరండి. తన బిడ్డలు కన్నీళ్లు పెడుతుంటే ఆ తండ్రి కళ్ళు చెమ్మగిలుతాయండి. అది బాబాగారికి తన బిడ్డలకి ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమానుబంధం. బాబాగారి బిడ్డలమైనటువంటి మనం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదండి. బాబాగారిపై భారం వేసి మనం ప్రశాంతంగా ఉండటమే. మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాంట్లో విజయం వస్తుందా, నష్టపోతామేమో, లేదంటే ఓడిపోతామేమో, ఇలాంటి ఆలోచనలే మనకొద్దండి. తప్పకుండా మనం గెలుస్తాం. బాబాగారి ఆశీస్సులతో మనం ఏ విధమైనటువంటి విజయాన్ని సాధించాలనుకున్నామో అంతకు మించే సాధిస్తాం. ఆ విధంగానే బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారు. దీనికంటూ మనం చేయవలసింది, మనకు తెలిసి ఎలాంటి తప్పు చేయకూడదు. బాబాగారు ఏ మార్గాన్ని అయితే మనకు చూపించారో మ్యాక్సిమం ఆ మార్గంలో నడవటానికి మాత్రమే ప్రయత్నించాలి. ఈ 2 పనులు చేయండి. మీ జీవితంలో మీరు సక్సెస్ కాకపోతే అడగండి. ఇది నేను చెప్పడం లేదండి, బాబాగారే చెబుతున్నారు. తన బిడ్డలను అత్యున్నత స్థాయిలో నిలబెట్టి వాళ్ళ అభివృద్ధి చూసి, వాళ్ళ సంతోషాన్ని చూసి బాబాగారు ఆనందపడతారని బాబాగారే తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఏ బాబా బిడ్డ కూడా ఏ పని మొదలుపెట్టినా పూర్తి విశ్వాసంతో మొదలు పెట్టండి. నేను ఫెయిల్ అవుతానేమో, లేదంటే నేను నష్టపోతానేమో, ఎలాంటి ఆలోచనలు వద్దు. కాకపోతే మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే, మీరు ఏ పని మొదలు పెట్టినా ముందు బాబాగారికి ఒక మాట చెప్పండి, ఆయన అనుమతి తీసుకోండి. ఆ అనుమతికి సమాధానం తప్పకుండా తండ్రి మీకు ఇస్తారు. పొరపాటున వద్దు అంటే మీరు దానిని మొదలు పెట్టొద్దు. మీరు మొదలు పెట్టబోయేటువంటి పనిలో ఉన్న సమస్యలన్నీ తొలగించాక బాబాగారు ఆ తరువాత మీకు సమ్మతిని తెలుపుతారు. బాబాగారు ఎప్పుడైతే తన ఆమోదాన్ని ఇచ్చారో అప్పటి నుంచి మీ పని మొదలు పెట్టండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు అందులో విజయం సాధిస్తారు. ఎందుకంటే అది బాబాగారు అనుమతితో మొదలుపెట్టినటువంటి పని కాబట్టి. అర్థమైందా అండి? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.